ప్రైజ్లాడమ్మా, గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, చక్కటి ఆశీర్వాదాలతో కృపతో నింపిన ఆ దేవదేవునికి మహిమ ఘనత యుగయుగములు కలుగును గాక. ఆమేన్. స్తోత్రం. ఎందుకో ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుని దేవుని కృప కొరకు, ఆయన మాట కొరకు కదా. నేను కూడా అంతే, కళ్ళు తెరవటమే, ఫోన్ ఓపెన్ చేసుకుని మంచి వాగ్దానాన్ని విని చక్కటి వాగ్దానంతో కూడి నేను ముందుకు సాగుతాను. అలాగే మీరు కూడా, నేను చూస్తూ ఉన్నాను ఎంతమంది ఉదయకాలం చూస్తున్నారో, ఎంతమంది లైక్ కొడుతున్నారో. నేను అప్పుడు అనుకున్నాను, నా బిడ్డలను బట్టి నేను చాలా ఆనందం. ఎందుకంటే వాక్యం వినే మీరు బయటికి వెళ్తున్నారని నాకు అర్థమైపోయింది. అందుని బట్టి గాడ్ బ్లెస్ యూరా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఏంటంటే యెషయా గ్రంథము 32వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. సుఖాశక్తి గల స్త్రీలారా, లేచి నా మాట వినుడి, నిశ్చంతంగానున్న కుమార్తెలారా నా మాట వినండి. ఏంటి దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట? స్త్రీల గురించి ఒక ప్రత్యేకమైన మాట కదండి. అసలు ఎక్కువగా స్త్రీలే వాక్యం వింటారు, స్త్రీలే దేవుని కొరకు పరిగెడతారు, స్త్రీలే ఎక్కువ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా చూస్తూ ఉండండి, ఏ మీటింగ్లో కానీ, ఏ సంఘంలో కానీ ఎక్కువ మంది స్త్రీలే ఉంటారు కదా. నిజంగా దేవుని బిడ్డలారా, అలాంటి స్త్రీలని దేవుడు ఎన్నుకుని వారితోనే మాట్లాడుతున్నాడు. సుఖాశక్తి గల స్త్రీలారా, లేచి నా మాట వినండి, నిశ్చంతంగానున్న కుమార్తెలారా నా మాట వినండి. నిశ్చంతం గల స్త్రీలలా, ఇక 1 సంవత్సరంకే మీకు తొందర కలుగును కదా. నిజంగా దేవుని బిడ్డలారా, మనం స్త్రీల యొక్క బాధ్యత ఎంతంటే చెప్పలేనటువంటిది. అసలు మనం ఎంత మనుషుల్ని పెట్టుకున్నా స్త్రీ చేసే పని ఇంట్లో ఎవ్వరు చేయలేరు. దేవునికి స్తోత్రం. స్త్రీ చూడండి, ఒక పక్కన ఇంటి పని చేస్తుంది, తర్వాత ఒక పక్కన కష్టపడుతుంది. ఎంతమందిని నేను చూశాను తెలుసండి, వారి ఇళ్ళల్లో కూర్చోకుండా కష్టపడుతూ, కొంతమంది అయితే అన్నీ చేసి అమ్ముతూ ఉంటారు, బట్టలు అమ్ముకుంటారు, కొంతమంది అయితే బట్టలు కుట్టుతారు. నిజంగా కుటుంబాన్ని పోషించేదే ఈ రోజుల్లో ఒక స్త్రీ. నిజంగా నేను చెప్పాలంటే ఎంత చక్కటి కష్టపడుతున్నారంటే స్త్రీలందరూ కూడా నాకు తెలిసినంత వరకు వారు చాలా ఇళ్లల్లో కష్టపడతారు, బయట కష్టపడతారు. కానీ దేవుడు అంటాడు, నా మాట వినండి, నిశ్చింతగా ఉండొద్దు. కొంతమంది ఉన్నారు, సుఖం కావాలి, సుఖాన్ని అనుభవిస్తారు. నిశ్చింతంగా ఉన్న కుమార్తెలారా నా మాట వినండి. ఎందుకంటే 1 సంవత్సరం మనకి తొందర కలుగుద్ది. ఎందుకంటే ఆయన ఇక్కడ అన్నాడు, సుఖాశక్తి గల కన్యలారా వనకండి. దేవునికి మనం వనకాలి. దేవుని బిడ్డ, దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. ఎన్నో మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాము. మన కష్టానికి తగిన ప్రతిఫలము, స్త్రీ ఎంత కష్టపడుతున్నారో తప్పకుండా మీకు మంచి ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు. ఆమెన్. హల్లెలూయా. ఈ రోజుల్లో దేవుడు ఎంత కష్టమన్నా సరే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, ద్రాక్ష పంట పోవును, పండ్లు ఏరుటకు రావు, సుఖాశక్తి గల కన్యలారా వనకండి. మనం దేవుని మాటకి వనకాలి. అందుకని ఎవరి ఇళ్లలో కూర్చోవద్దు. ప్రార్థన అన్నామంటే ప్రార్థనకి వెళ్ళిపోవాలి. సంఘంలో ఏకీభవించాలి అంటే ఏకీభవించాలి. సంఘంలో నిలిచి ఉండాలి అంటే ఖచ్చితంగా నిలిచి ఉండాలి. అది దేవుడికి భయపడే మనస్తత్వాలు. అందుకనే కొంతమంది వణకట్లేదు, కొంతమంది భయపడట్లేదు. ఎప్పుడు కూడా ఇల్లు, ఇంటి పని, ఇల్లు అంటున్నారు. కానీ ఇల్లు చేయాలి, కుటుంబాన్ని చూసుకోవాలి. దేవుని సంఘ బాధ్యతను కూడా ప్రభువే చెప్తున్నాడు. స్త్రీలారా లేచి వనకండి, స్త్రీలారా లేచి రండి, స్త్రీలారా ప్రార్థన చేయండి, సంఘం కొరకు చేయండి, ఆత్మల కొరకు చేయండి. స్త్రీ ప్రార్థన చాలా బలమైంది, స్త్రీ కన్నీరు చాలా బలమైంది కదా. మనం చేసినంత ప్రార్థన ఒకవేళ పురుషులు చేస్తారు. సేవకులు ఎంతోమంది ఉన్నారు, ప్రార్థించే నీతిమంతులు ఎంతోమంది ఉన్నారు, పురుషులు వాక్యాన్ని చదివే నీతిమంతులైన పురుషులు ఎంతోమంది ఉన్నారు. కానీ స్త్రీని ప్రత్యేకంగా ప్రభు పిలుస్తున్నాడు. సంఘంలో పరిచర్య వారే చేయాలి, ఇంకా సేవకుని పరిచర్య వాళ్ళే చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుని మాట విని వనకాలి. ఎందుకంటే ఒక స్త్రీ బలంగా ఉంది అంటే ఆమె కుటుంబము, భర్త, పిల్లలు ఆటోమేటిక్గా మారిపోతారు.
దేవునికి స్తోత్రం. అందుకని ఆమె భక్తిపరాలైతే మాత్రం ఖచ్చితంగా భర్తను మార్చుకుంటుంది, ఖచ్చితంగా కుమారుని మార్చుకుంటుంది. కాకపోతే నీతి కలిగి, భక్తి కలిగి, భయం కలిగి, వణుకు కలిగి దేవుని సన్నిధిలో ఏ స్త్రీ అయితే ఉంటుందో ఖచ్చితంగా మనము మన కుటుంబాలు ప్రభు యొక్క రాకడలు నిలిచి ఉంటాం. అందుకని అంటున్నారు, స్త్రీలరా లేచి ఉండండి, సుఖాన్ని విడిచిపెట్టండి కదా. మనం సుఖాశక్తిని వదిలిపెట్టాలంట. నిజమే, దేవునికి స్తోత్రం. మనం లెగిస్తే పడుకునేది ఎప్పుడో అవుతుంది కొంతమంది కదా, చాలామందిని నేను చూస్తున్నాను. అలాగే చాలామంది సుఖపడి నాకు ఈ పని రాదు అనొద్దు, చేసుకుంటూనే మనం ఉండాలి కదమ్మా. అలాంటి కృప దేవుడి వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా మీకు అందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, మీకోసం ప్రార్థిస్తాను. పరిశుద్ధమైన తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయంలో మీరు దిగివచ్చి ఈ వాక్యం వింటున్న, వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డ సురుకు కలిగిన వారిగా, జ్ఞానం కలిగిన వారిగా ప్రభా, ప్రార్థన యోధులుగా ముద్రించి వారి కన్నీళ్ల ప్రార్థనతో వాళ్ళ భర్త కొట్టుకు రావాలి, పిల్లలు కొట్టుకు రావాలి, ఆర్థికము అయ్యా వారి కార్యాలు కొట్టుకొచ్చినగా కానీ ప్రార్థిస్తూ ఈ రోజంతా మంచి ఆరోగ్యంతో అయ్యా సమాధానంతో పుట్టినరోజు వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకున్న బిడ్డలను దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.